క్రీస్తునందు ప్రియులారా, బాగున్నారా? దేవుని మహాకృపలో మనం అందరం బాగున్నాం, క్షేమం కలిగి ఉన్నాం, ఆరోగ్యం కలిగి ఉన్నాం, మరొక రోజులో కొనసాగుతున్నాం. ఈ మాటలు ప్రతిరోజు మీకు అందించడానికి ప్రభు మాకును సహాయం చేస్తూ ఉన్నారు. చూడండి, 121వ కీర్తన 3వ వచనాన్ని మనము చదువుకుందాం. ఆయన నీ పాదము తొట్టిల్లనీయడు, నిన్ను కాపాడువాడు కొనుకడు. ఎంత అద్భుతమైన దేవుడు! ఆయన కాపాడే దేవుడు, ఆయన తోడై ఉన్న దేవుడు, ఆయన సహాయం చేసే దేవుడు. పితరుడు దావీదు గారిని గురించి రాయబడింది. దావీదు గారు వెళ్ళిన చోటనెల్లా దేవుని చేత కాపాడబడ్డారు. దేవుడు కాపాడేవారుగా ఉన్నారు. వెళ్ళిన చోటనెల్లా కాపాడబడే అనుభవం మనకు కావాలి. మరి ఈ ప్రమాదకరమైన రోజులలో, ఈ భయంకరమైన దినాల్లో మరి చేయుచున్న పనుల దగ్గర అయితే నేను, చేయుచున్న ప్రయాణాల దగ్గర అయితే నేను, వెళుతున్న మార్గాలలో దేవుని యొక్క కాపుదల లేకపోతే చాలా కష్టం కదా. దేవుడు కాపాడే దేవుడు. ఎలాగంటే పాదము తొట్టిల్లకుండా కాపాడేది. మరి ఆయన కలిగి ఉన్నావా? ఆయనతో సహవాసం చేస్తున్నావా? ఆయన మీద ఆధారపడ్డావా? తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడు. దేవుడు తప్పకుండా కాపాడతాడు. ఈరోజు అంతట్లో కూడా దేవుని యొక్క కాపుదల